హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వేసవి కాలంలో చికెన్ బిర్యానీ కానీ అలాగే చపాతీ కాంబినేషన్లో చికెన్ తినాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా చికెన్ తిన్నా కూడా చాలా లైట్గా ఉండే విధంగా సంగటి కాంబినేషన్లో ఈ విధంగా చికెన్ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా తినేయచ్చు. అలాగే మన పొట్టలో కూడా చాలా లైట్గా తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ముందుగా ఇక్కడ మనం సంగటి కోసం 1 కప్పు బియ్యం నానబెట్టుకుందాము. నేను ఇక్కడ 4 మెంబర్స్కి సరిపడా సంగటికి తీసుకున్నానండి. వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత 1 కప్పుకు 3 కప్పుల వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇది 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ వెళ్ళే లోపల మనం చికెన్ చేసుకుందాము. చికెన్ మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 2 పెద్దవి పాయలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ ఒకటి వేసుకోవాలి. ఒక 2 టమాటాలు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కూరకు సరిపడా సాల్ట్ అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనాను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. దీనంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల మనం ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరిని తీసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇది మరీ ముదురుగా లేదండి, అలాగే లేతగా లేదు, మీడియంగా ఉంది. ఇలాంటి కొబ్బరి అయితే కూరకు చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుని బాగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. అదేవిధంగా చికెన్లో నుంచి వాటర్ బాగా బయటికి వచ్చేసిందండి. ఈ కూరను ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. కారం, ధనియాల పొడి కూరకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత దీనంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ వేసుకోవడం వలన కర్రీ చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు సంగట్లేకి గ్రేవీ కావాలి కదా, ఈ కొబ్బరి పేస్ట్ వేసుకోవడం వలన గ్రేవీ కూడా బాగా చిక్కగా వస్తుంది. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకోవాలి. మనకు కూరకు సరిపడా వాటర్ను చూసుకొని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా అంచుల నుండి వాటర్ వేసుకోవడం వలన పెనానికి ఏదైనా మసాలా ఉంటే మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది.
ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కూర బాగా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. దీన్ని పక్క స్టవ్ మీద పెట్టుకుందాము. అలాగే మనకు సంగటి కోసం 3 విజిల్స్ వచ్చి బియ్యం బాగా మెత్తగా ఉడికిపోయింది. దీనంతటిని ఒకసారి మెత్తగా బాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీలో సంగటి కావాలనుకుంటే చూసుకొని అంత వాటర్ వేసుకోవాలి. ఇందులో పిండి కానీ వాటర్ కానీ క్వాంటిటీ ఏమీ లేదండి. మనకు బియ్యం తక్కువగా పిండి ఎక్కువగా కావాలంటే రైస్ తక్కువగా వేసుకొని వాటర్ ఎక్కువగా వేసుకుంటే పిండి ఎక్కువగా పడుతుంది. లేదంటే బియ్యం ఎక్కువగా వేసుకోవాలి, పిండి తక్కువగా వేసుకుంటే పిండి తక్కువగా పడుతుంది. ముందుగా 1 కప్పు పిండి వేసుకొని మూత పెట్టుకోవాలి. మంటను బాగా సిమ్లో పెట్టుకోవాలి. కాసేపు దీన్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని దీనంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ పిండిని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకోవడం వలన సంగటి చాలా సాఫ్ట్గా వస్తుందండి. చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా పిండినంతటిని బాగా కలుపుకున్న తర్వాత చేతిని తడితో తడుముకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మంటను బాగా సిమ్లో పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు సంగటి రెడీ అయిపోతుందండి. అలాగే కూర కూడా మనకు బాగా మెత్తగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా బాగా దగ్గరికి వచ్చేసింది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయిందండి. ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలండి. ఎప్పుడు కూర చేసుకున్న వెంటనే కాకుండా ఒక ½ అవర్ ఆగి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే సంగటి. అలాగే అందులోకి కాంబినేషన్లో చికెన్. ఈ విధంగా సండే స్పెషల్ని చేసుకున్నారంటే ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.